ఓం యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై తం హ దేవం ఆత్మబుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణం అహం ప్రపద్యే. योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयति अखिलशक्तिधरः स्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्. निमेषोन्मेषाभ्याम् प्रलयमुदयं याति जगति तवेत्याहुः सन्तो धरणिधरराजन्यतनये त्वदुन्मेषाज्जातं जगदिदम् अशेषं प्रलयतः परित्रातुं शङ्के परिहृतनिमेषाः तव दृशः. శ్రీ శంకర భగవత్పాద కృత సౌందర్య లహరి స్తోత్రం. శాస్త్రం శారీరమీమాంసా దేవస్తు పరమేశ్వరః ఆచార్యాః శంకరాచార్యాః సంతు మే జన్మ జన్మని. శ్రీ శంకరులు రచించినటువంటి సౌందర్య లహరి స్తోత్ర రాజాన్ని అధ్యయనం చేస్తున్నాము. అద్వైత అధ్యయన భారతి అధ్యయనం 66 శ్లోకాలను విశదంగా అధ్యయనం చేసుకున్నాం. ఈనాడు 67వ శ్లోకాన్ని అధ్యయనం చేస్తాం. ముందుగా 65, 66ని ఒక్కసారి పునశ్చరణ చేసుకొని అందులోనున్న అద్వైత తత్వాన్ని గ్రహించాము. వాటిని అద్వైత భావంతో ఒకసారి చదువుకుంటాం. రణే జిత్వా దైత్యాన్ అపహృత శిరస్త్రైః కవచిభిః నివృత్తైః చండాంశ త్రిపురహరణైర్నిర్మాల్య విముఖైః విశాఖేంద్రోపేంద్రైః శశవిశదకర్పూరశకలా విలీయంతే మాతః తవ వదనతాంబూలకబలా విపంచ గాయంతి వివిధమపదానం పశుపతేః త్వయారబ్ధే వక్తుం చలితశిరసా సాధువచనే తదీయైర్మాధుర్యైః అపలపితతంత్రీకలరవాం నిజాం వీణాం వాణీ నిచులయతి చోలేన నిభృతం. కరాగ్రేణ స్పృష్టం తుహిణగిరిణా వత్సలతయా గిరీశేనోదస్తం ముహురధరపానాకులతయా కరగ్రాహ్యం శంభోః ముఖముకురవృంతం గిరిసుతే కథంకారం బ్రూమః తవ చుబుకమౌపమ్యరహితం. కరాగ్రేణ స్పృష్టం తుహిణగిరిణా వత్సలతయా గిరీశేనోదస్తం
ముహురధరపానాకులతయా करग्राह्यं शम्भोः मुखमुकुरवृन्तं गिरिसुते कथङ्कारं ब्रूमः तव चुबुकमौपम्यरहितम् तव चुबुकम् ఔపమ్యరహితం తవ చుబుకం ఈ భాగం గెడ్డ ఉంటాం కదా ఆ భాగం అది ఔపమ్యరహితం సరిపోల్చలేనిది ఉపమానము లేనిది కథంకారం బ్రూమః ఏ విధంగా దీనికి సామ్యం చెప్పడం ఎందుకు చెప్పలేము దానికి రీజన్స్ చెప్తున్నారు పదచ్ఛేదం కర అగ్రేణ కరాగ్రేణ స్పృష్టం తుహిణగిరినా వత్సలతయా గిరీశేన ఉదస్తం ముహుః అధర పాన ఆకులతయ గిరీశేన ఉదస్తం గిరీశేనోదస్తం ముహుః అధర ముహురధర అధరపాన అధరపాన ఆకులతయ పానాకులతయ ముహురధర పానాకులతయ ఒకటే పదం గిరీశేనోదస్తం ముహురధర పానాకులతయ గిరీశేన ఉదస్తం ముహుః అధర పాన ఆకులతయ కరగ్రాహ్యం శంభోః ముఖముకుర వృంతం గిరిసుతే కథంకారం బ్రూమః తవ చుబుకం ఔపమ్యరహితం ఒకసారి ధ్యానించండి ఆ పరమాత్మయే ఆ పరాభట్టారికయే ఇక్కడ సగుణ సాకార రూపిణిగా వర్ణించబడుతోంది కదా దీనికి దండాన్వయం చెప్పుకుంటే హే గిరిసుతే తుహిణగిరిణా వత్సలతయా కరాగ్రేణ స్పృష్టం తుహిణగిరి గారి చేత హిమవంతుడు గారి చేత వత్సలతయ పుత్రిక అనేటటువంటి ప్రేమతో కర అగ్రేణ స్పృష్టం కరాగ్రం అంటే వేళ్ల చివరలు వాటితో ఇలా పట్టుకున్నారు ఆయన గిరీశేన అధర పాన ఆకులతయ ముహుః ఉదస్తం గిరీశేన అధరపానము చేయాలనే తొట్టుపాటుతో మాటి మాటికి ఉదస్తం ఎత్తబడినది ఇక్కడ పట్టుకుని ఇలా ఎత్తినట్టు శంభోః కరగ్రాహ్యం ముఖముకుర వృంతం ముఖమును చూచుకునేటటువంటి ముకురము యొక్క తొడిమ కాడ పిడియ అన్నట్టుగా దాంతో శంభోః కరగ్రాహ్యం చేత్తో పట్టుకోబడినది ఇన్ని చెప్పినప్పటికీ తవ చుబుకం ఔపమ్యరహితం ఉపమానము లేనిది కథంకారం బ్రూమః ఏ విధమైనటువంటి ఉపమానాన్ని చెప్పగలుగుతుంది అంటే ఉపమింపలేము నిరుపమానము సామ్యము లేనిది చూద్దాం స్థూలంగా ముందు చూస్తున్నాము స్థూల భావాన్ని ఫైనల్ చేసుకోకండి ప్రిలిమినరీగా శబ్దార్థాన్ని చూపించి దాని ద్వారా లక్ష్యార్థాన్ని వేదాంతార్థాన్ని బోధించడం ఒక ప్రక్రియ వేదాంతంలో కూడా అంతే సృష్టి ఉంది అని ముందు చూపిస్తాము సాకారంగా వ్యవహారంగా ఆ తర్వాత సృష్టి మిథ్య అని చూపిస్తాం ఇక్కడ కూడా అలాగే చూస్తూ మళ్ళీ దానిలో ఉన్న నిరాకార నిర్గుణ తత్వాన్ని పట్టుకోవాలి హే గిరిసుతే ఓ పర్వతరాజపుత్రిక పర్వతపుత్రిక పార్వతి తుహిణగిరినా నీ తండ్రి పర్వతరాజు హిమవంతుని గారి చేత వత్సలతయా కుమార్తె వన్న వాత్సల్యం చేత కర అగ్రేణ కరాగ్రేణ వేళ్ల కొనలతో స్పృష్టం స్పృశించబడినది బడినదియును గిరీశేన భర్త అయిన శివునిచే అధర నీ క్రింది పెదవిని పాన ఆకులతయా చుంబించుటలోని తొట్టుపాటుచే ముహుః మాటి మాటికి ఊదస్తం పైకి ఎత్తబడినది ఇలా ఉంచుకుంది ఆవిడ ఇలా మీదకిన ఎత్తుతున్నారా అన్నట్టు నట్టే
శంభోః శివుని యొక్క కరగ్రాహ్యం చేతితో పట్టుకొను ముఖ ముకురం ముఖమనే అర్థానికి వృంతం పిడి వంటిదిను అయినటువంటి నీ తవ చుబుకం నీ యొక్క గడ్డము ఔపమ్యరహితం సరిపోల్చుటకు వేరొక వస్తువు లేనిది కథంకారం ఏ విధంగా బ్రూమః చెప్పగలము వర్ణించగలము అంటే వర్ణించలేము కథంకారం బ్రూమః అంటే ప్రశ్నార్థవాచకం కాదు అది ఓకే ఆక్షేపవాక్యం అంటారు అంటే అలాంటి దాని అర్థం అందులోనే ఉంటుంది కథంకారం బ్రూమః ఏ విధంగా వర్ణించగలం వర్ణించలేము హే గిరిరాజతనయ రాజా అక్కర్ల గిరిరాజతనయ పార్వతి నీ చుబుకము నీ తండ్రి అయిన హిమవంతుని చేత కుమార్తె వెన్న వాత్సల్యం చేత మునివ్రేళ్లతో స్పృశించబడినది నీ అధరామృత పానమునందరి తొట్టుపాటుచే నీ భర్త అయిన శివునిచే మాటిమాటికి పైకు ఎత్తబడినది శివుడు తన చేతితో పట్టుకొను నీ ముఖమనే అద్దానికి వృంతము పిడి వంటిది సరిపోల్చుటకు సృష్టిలో వేరొక వస్తువు లేనిది అటువంటి నీ చుబుకము చిబుకము దాని యొక్క సొగుసు ఏమని వర్ణించగలము ఇట్టట్టిదని వర్ణింప నలవి కానిది ఇది రూఢి అర్థం అంటారు రూఢి అంటే ప్రసిద్ధమైన అని అర్థం సాధారణంగా అందరికీ కనిపించే మన దగ్గర ఉండే రకరకాల ఒక అరడజన పుస్తకాలలో నుండే స్థూలమైన రూఢి అర్థము రూఢి అర్థంతో సరిపెట్టుకుంటామా సరిపెట్టు ఇంకా లోనికి చూడవలసి ఉన్నది ఈ రూఢి అర్థం ఫైనల్ కాదు చేత దీనినే ఫైనల్ అనుకొని ఇక్కడ డిస్క్రిప్షనే పారమార్థికమైనటువంటి మాటలు చెప్తున్నారని అనుకోవద్దు कराग्रेण स्पृष्टं तुहिनगिरिणा वत्सलतया गिरीशेनोदस्तं मुहुरधरपानाकुलतया करग्राह्यं शम्भोः मुखमुकुरवृन्तं गिरिसुते कथङ्कारं ब्रूमः తవ చుపుకమౌపమ్యరహితం ఇక్కడ చూడండి మోనియర్ విలియమ్స్ అనేక డిక్షనరీల సంకలనం ఈ డిక్షనరీ చుబుకా అంటే ఏమిటి రాసింది ఆన్సర్ టాప్ ఆఫ్ ది ఆల్టార్ చుబుకం అంటే చుబుకా అంటే టాప్ ఆఫ్ ది ఆల్టర్ ఆల్టర్ అంటే ఏమిటి ఏఎల్టీఈఆర్ కాదు ఏఆర్ ఆల్టర్ అంటే వేది దేవుని ఉంచి పూజించేటటువంటి వేదిక ఉంటుంది కదా దేవుడు పెట్టంటాం మీరు లేకపోతే దేవుని సింహాసనాది పెట్టుకోవడానికి ఫ్లాట్గా ఉండే సర్ఫేస్ అది ఆల్టర్ చుబుకం అంటే అది రూఢి అర్థం ఏమిటి సిహెచ్ఐఎన్ చిన్ ఇదిగో ఈ గడ్డం అనే భాగం ఓకే ఇప్పుడు మనం రూఢి అర్థాన్ని దాటి విశేషార్థాన్ని తీసుకుంటాం ఎందుకు విశేషంగా రాసినటువంటి భగవత్పాదుల శ్లోకంలో విశేషమైన అర్థాన్నే తీసుకోవాలి రూఢి అర్థం తీసుకుంటే ఇక్కడ చుబుకము లేక చిన్ననే అర్థం వస్తుంది అంచేత టాప్ ఆఫ్ ది ఆల్టర్ ఇది వర్ణనంతా చుబుకం మీదే కదా ఆ చుబుకం అంటే ఏమిటో చూడాలి తవ చుబుకం ఔపమ్యరహితం నీ చుబుకమునకు సామ్యము లేదు చుబుకం రూఢి అర్థం ఇదిగో ఈ భాగం గెడ్డం క్రింది పెదవికి దిగువన ఉండే ఉబ్బెత్తుగా ఉన్న భాగము అని డిక్షనరీ మీనింగ్ సాధారణమైన మాట ఉంది ఆధర కాదు అధరాధ కర్ణికాం అధరాధ కర్ణికాం అధర క్రింది పెదవి అధహ దానికి క్రిందనున్న కర్ణికాం దుద్దు ఒక ఉబ్బెత్తుగా ఉన్న భాగము అధరాధర కర్ణికాం చిబుకము అనొచ్చు చుబుకము అనొచ్చు క్షుబుకము అని ఒత్తుచ్చా కూడా రాయొచ్చు అది కూడా కరెక్టే గద్దువ గౌద
అనేటటువంటి మాటలు కూడా తెలుగులో ఉన్నాయి. చుబుకం అంటే మనకు గెడ్డం అంటే ఈజీగా తెలుస్తుంది. ఆ గెడ్డం అనే మాట గౌదా అనే దాని దగ్గర నుంచే గెడ్డం అన్నది వచ్చింది. చుబుకము విశేషార్థం ఏమిటి? ద టాప్ ఆఫ్ అన్ ఆల్టర్ అంటే దేవుని ఉంచే వేదిక. వాట్ ఈస్ అన్ ఆల్టర్? An altar is a raised area in a temple of worship, maybe at home and maybe in the temple also, where people honor God with offerings. దాని మీద కొబ్బరికాయలను, దీపాలను, ఊదొత్తులను, నైవేద్యమును, తాములపాకులను, తాంబూలమును ఏదో పెట్టి ఆ దేవతకు ఆఫర్ చేసేటటువంటి స్టేజ్, అది ఆల్టర్. ఏ సేక్రెడ్ ప్లేస్ ఫార్ సాక్రిఫైసెస్ అండ్ గిఫ్ట్స్ ఆఫర్డ్ అన్ టు గాడ్. దేవుని కోసమని సమర్పించినటువంటి సకల పూజా ద్రవ్యాలను ఉంచేటటువంటి ఒక పవిత్రమైన స్థలము ఆల్టర్. ఇట్ ఈస్ ప్రామినెంట్ ఇన్ ద బైబిల్ యాజ్ గాడ్స్ టేబుల్ అన్నారు. బైబిల్లో ఆల్టర్ అంటే గాడ్స్ టేబుల్, దేవుని మేజా. దేవుడు గారిని పెట్టి ఆయనకు కావలసినటువంటి దేవతనో దేవినో దేవుడినో పెట్టి దానికి కావలసిన పూజా సామగ్రి ద్రవ్యాలను సమర్పణలను అక్కడ సమర్పించుకునే చోటు. అంటే ఈశ్వరుని వేదిక అని అర్థం. చుబుకం అంటే ఇప్పుడు మనం ఏం చేసాం? ఈ ఈ భాగము మొహంలో కింది పెదవి కింద ఉన్నటువంటి ఉబ్బెత్తుగా ఉన్న గడ్డం అనే భాగం అనే అర్థాన్ని పక్కకి మళ్ళించి ఈశ్వరుని వేదిక అనే అర్థాన్ని పెట్టుకున్నాం చుబుకానికి. ఇక్కడి నుంచి అర్థం అంతా మారుతుంది. ఓకే, దట్ ఈజ్ ఆల్టర్. ఈశ్వరుని వేదిక, భగవంతునికి అన్ని సమర్పించేటటువంటి ఒక ఫ్లాట్గా ఉన్న సర్ఫేస్. ఆల్ ద వరల్డ్ ఈజ్ ఎ స్టేజ్. ఆల్ ఆఫ్ యూ వుడ్ హ్యావ్ రెడ్ దిస్ పోయిట్రీ ఆఫ్ షేక్స్పియర్. ప్రపంచమే ఒక స్టేజ్, వేదిక. ఈ వేదిక మీద ఆల్ మెన్ అండ్ విమెన్ మియర్లీ ఆర్ ప్లేయర్స్. దే హ్యావ్ దర్ ఎగ్జిట్స్. బయటికి పోతున్నారు, ఎంట్రన్సెస్ వస్తున్నారు. మనకు తెలుసు, వేదాంతం కూడా అదే చెప్తుంది. ప్రపంచం అనేది ఒక వేది. ఈ వేది మీదకి రాకలు పోకలు ఆయారాం గయారాం ఉంటున్నాయి, పునరావృత్తి ఉంది. అండ్ వన్ మ్యాన్ కమ్స్ ఇన్ హిస్ టైమ్ ఆఫ్ ప్లే. వాటి తాలూకా ఆ వేషం వేసే టైంలో వస్తారు. అనేకమైనటువంటి విధాలుగా వస్తాడు. జాయతే వర్ధతే విపరిణమతే అపక్షయతే. మృ తర్వాత జర, మృత్యు, ఇలాగా అక్కడ 7 స్టేజెస్ని డిస్క్రైబ్ చేశారు విలియం షేక్స్పియర్ గారు. మనకి అలాగే 6, 6, 8, 10 రకరకాలైనటువంటి అవస్థలు ఉన్నాయి అంటూ మనకు కూడా చెప్పుకుంది. సో ఇప్పుడు ఏమైంది? ఈశ్వరుని గారి వేదిక అయినటువంటి ఈ సృష్టి అనేటటువంటి దాని గురించి మాట్లాడుతున్నారు. చుబుకం అంటే ఈశ్వరుని వేదిక. ఈశ్వరుని వేదిక మీద ఏముంటాయి? ఈశ్వర కల్పితమైనటువంటి, ఈశ్వరుని చేత ప్రొజెక్ట్ చేయబడిన సకల వికల్పాలు, వ్యవహారాలు, వ్యవహారిక ప్రపంచం అంతా. అక్కడ రకరకాల డాన్సులు, నాట్యాలు, వాళ్ళ వాళ్ళ రోల్స్ని వేస్తూ ఉన్నారు. బాగానే ఉంది. ఆల్ ద వరల్డ్ ఈజ్ ఎ స్టేజ్. ఈ ప్రపంచమంతా ఆయన వేది, లేకపోతే ఆమె వేది. ఆయన ఆమె రెండు లేవు. పరబ్రహ్మము లేక ఈశ్వరుని యొక్క వేది. తవ చుబుకం అంటే ఈ ప్రపంచమే నీ వేది అయితే ఆ సృష్టికి ఔపమ్యరహితం, సామ్యమే ఉంటుంది. సృష్టికి ఏమిటి సామ్యం ఉంటుంది? సృష్టికి సృష్టే సామ్యం. నయగర జలపాతానికి సామ్యము నయగర జలపాతమే. హిమాలయ పర్వతాలకి సామ్యము హిమాలయ పర్వతాలే. సృష్టిలోనున్న ఒక్కొక్క విభూతికి ఏది సామ్యము? యద్యద్ విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజో అంశ సంభవం. సృష్టిలోనున్న సకల విభూతులకు ఏది సామ్యమై ఉంటుంది? అదే సృష్టే సామ్యం అయి ఉంటుంది. తవ చుబుకమౌపమ్యరహితం. నీ సృష్టికి ఉపమానము లేదు, సామ్యము లేదు. ఎందుకు? సృష్టి తానే కనుక, సృష్టి తన ప్రతిబింబమే కనుక. ప్రతిబింబము బింబము కంటే వేరే ఉంటుందా? ఏదైనా ఉండదు కదా.
ఏదైనా ఒక ప్రతిబింబము ఆ బింబం ఎలాగుందో ప్రతిబింబం అలాగే ఉంటుంది. మరి ప్రతిబింబానికి సామ్యం చెప్పాలంటే మరో ప్రతిబింబం చూపించాము, మళ్ళా బింబాన్నే చూపించాలి. అంటే ఆ ఒరిజినల్నే చూపించాలి. సృష్టికి సామ్యము నీవే, వేరేది ఉపమానానికి లేదు. ఆ సృష్టిని మూడు విధాలుగా వర్ణించి ఔపమ్యరహితం అన్నారు. వర్ణించాను కానీ ఉపమానం చెప్పడానికి ఏమీ లేదు అంటూ చెప్పారు. తుహినగిరినా, తుహినము మంచు, తుహినగిరి మంచుకొండ, తుహినగిరినా హిమవంతుని చేత. ఆయన ఎవరు? హిమవంతుడు. భూభృత్, భూమిని ధరించేవాడు పర్వతాలు మనకి తెలుసు. భూభృత్, భూధరం అంటే పర్వతం అన్నట్టు. పర్వతాలలోకెల్లా శ్రేష్టము హిమవత్ పర్వతం. అది చాలా సర్వోత్కృష్టమైనటువంటి భూధరం. ఇక్కడ ఆ హిమవంతుడు అనేటటువంటిది సకల మానవాళికి ప్రతీకగా చెప్తున్నారు. ఆ హిమవంతుని చేత అంటే సకల మానవాళి చేత. తుహిణగిరినా, ఆయన చేత. గిరినా అంటే తృతీయ విభక్తి. తుహినగిరి అయినటువంటి హిమవంతుని చేత, సకల మానవాళి చేత, మనవాళిచే కరాగ్రేణ స్పృష్టం. కరము చేయి, మోచేయి, ఇంకా మీది చేయి, ఇదేమో మనకి ఎల్బో, రిస్ట్. కరం అంటే ఇది అన్నర్ పార్ట్, అలా అరచేయి, ఆ వెనకాల భాగము. కర అగ్రము, వేళ్ళు, వేళ్ల కొనలతో తాకబడినది. కర అగ్రేణ స్పృష్టం, చేతి కొనతో, కరాగ్రముతో. కరాగ్రం అంటే వేళ్లతో తాకబడినది. ఏది తాకబడినది? చుబుకం. చుబుకం అంటే ఏమిటి? సృష్టి. సృష్టి ఎక్కడ జరిగిందో ఆ వేదిక. ఆ వేదిక తాకబడింది. ఎవరి చేత తాకబడినది? తుహిణగిరిన కరాగ్రేణ స్పృష్టం. తుహిణగిరి చేత, హిమవంతుని చేత, భూభృద్ధరము చేత, భూధరం చేత అంటే సకల మానవాళికి ప్రతీక అయినటువంటి హిమవత్ పర్వతం. ఎందుకంటే మానవులందరికీ ఎత్తైన స్థానంలో ఉన్నటువంటిది హిమవత్ పర్వతం. ఆ హిమవత్ పర్వతము ఆ సృష్టి అనే వేదికని నమస్కరించుకొని అలా చేతులతో తాకి కాళ్ళ కాదు అంటే సకల మానవాళి తమ చేతి కొనలతో తాకుతారు. చేతి కొనలతో తాకేదేది? ఏదైనా మనకు చేతితో రెడీగా ఉన్నది పట్టుకుంటాం. చేతి కొనతో తాకంటే మనకు అందకుండా ఉన్నదాన్ని వేళ్ల తాలూకా కొనలతో ముట్టుకుంటాం. చిన్నపిల్లలు చూడండి, తిరుగుతున్న ఫ్యాన్ ముట్టుకుందాన్ని వేళ్ల కొనలతో ఇలా ఎగురుతూ ఉంటారు. వేళ్ల కొనలు తగిలితే కూడా వాళ్ళకి హ్యాపీయే. అంటే అత్యున్నతమైనటువంటి నీ సృష్టిని వేళ్ల కొనలతో మాత్రమే తాకి, గట్టిగా పట్టేసుకోలేదని తాకి, సకల మానవ కోటికి ప్రతీక అయిన హిమవంతునిచే వ్రేళ్ల కొనల చేత తాకబడినదై భగవంతుని వేదిని చేతి విరేళ్లతో తాకి కనులకు అద్దుకుంటాం. చూడండి మీరు, భగవంతుని కోవిల్లోకి ఎంటర్ అవుతున్నప్పుడే ఆ సింహద్వారం దగ్గరే ఓసారి కాళ్ళు వంగి ఆ వేళ్ల కొనలతో దాన్ని ముట్టుకొని ఇలా అనుకుంటాం. వెనకాల నందీశ్వరుడు వస్తారు, ఆయన గారిని ఇలా ముట్టుకుని ఇలా అంటాం. ధ్వజస్తంభం వస్తుంది, దాన్ని కూడా ఇలా చేతులతో ముట్టుకుని వేళ్లతో, వేళ్ల కొనలతో ఇలా అనుకుంటాం. దేవుని తాలూకా ప్రసాదమో హారతో ఇస్తే దాన్ని కూడా ఇలా చేత్తో ఇలా అనుకుంటాం. అంటే భగవంతుని భక్తితో సేవ చేసే ఎవరైనా మానవాళి చేతి వ్రేళ్ల కొనలతో తాకి అద్దుకుంటున్నారు. ధ్వజస్తంభాన్ని, సింహద్వారాన్ని, దేవుని వేదిని, దేవుని యొక్క ప్రసాదాన్ని, దేవుని యొక్క హారతిని, అన్నిటినీ కూడా ఆ వేళ్లతో స్పృశించి ఆ వేడి ఆ తగలగానే మనకి కాళ్ళకి వెళ్ళదు. డైరెక్ట్గా ముట్టుకుంటే కాలిపోతుంది. తాకుతాం. వ్యక్తమైన ఈ సృష్టిని భగవత్ స్వరూపముగా నుంచి భక్తితో పూజించుకో. తవ చుబుకం ఔపమ్యరహితం. నీ యొక్క వేది, ఆల్టర్, ఈజ్ అన్కంపారబుల్, పీర్లెస్. వై? దిస్ ఈస్ బీయింగ్ వర్షిప్డ్ బై ఆల్ ద పీపుల్, రిప్రజెంటెడ్ బై హిమవంత.
హిమవంతుని చేత సకల మానవాళికి ప్రతీక అయినటువంటి హిమవంతుని చేత చేతి వేళ్ల కొనలతో మాత్రమే చాలా జెంటిల్గా భక్తితో తాకబడి ఆయన యొక్క భక్తిభావాన్ని ప్రకటింపబడినటువంటిది వ్యక్తమైనటువంటి ఈ సృష్టియే ఆల్టర్ ఆర్ భగవంతుని వేది. ఆ వేదిని భగవత్ స్వరూపంగా నుంచి సృష్టినే భగవంతుడుగా నుంచి పూజించుకో. సర్వం ఇదం బ్రహ్మ ఖలు, సర్వం కల్పితం బ్రహ్మ చెప్పుకున్నాం కదా. సరే, ఇందులో వత్సలతయ అనో మాట ఉంది. అదెలా మరి ఇక్కడ సరిపడుతుందండి? వత్సలత అంటే ఏమిటి? చిన్నపిల్లల మీద, తమ యొక్క బిడ్డల మీద, సంతానం మీద తల్లిదండ్రులకు ఉండే ప్రేమను వాత్సల్యము, వత్సలత అంటారు. మరి ఇక్కడ వత్సలత అనేటటువంటిది భగవంతుడు మనకు బిడ్డయా? భగవంతుని మీద మనం తల్లిదండ్రులు చూపించే ప్రేమను చూపిస్తున్నట్టుగా చెప్పుకుంటామా? కుదరదు కదా. రూఢి అర్థమైన వాత్సల్యము కుదరదు. అయితే ఏం చెప్పుకోవాలి? మళ్ళీ చూడండి. వత్సల, టెండర్, లవింగ్, కైండ్, ఫాండ్ ఆఫ్, డివోటెడ్ టు, అఫెక్షనేట్ టువర్డ్స్ ఆఫ్ స్ప్రింగ్ కూడా ఉంది. అంటే బిడ్డల పట్ల మమకారము, అనురాగము ప్రకటించడానికి కూడా వత్సలత అంటారు. డివోటెడ్ టు అంటే దేనికైనా అత్యంత భక్తిభావం ఉంటే దాన్ని వత్సలత, వత్సల అంటారు. ఇప్పుడు ఆ భక్తిభావాన్ని తెచ్చుకుంటాం. వాత్సల్యము రూఢి అర్థం పిల్లల ఎడల తల్లిదండ్రుల ప్రేమ. వత్సలత భక్తిభావము, గౌరవము, అమితమైన డివోషన్, అనన్య భక్తి. తమిళంలో వత్సలత అంటే అన్బు, పెరియవర్களின் మేల్ కాట్టుం ఆదరు. పెరియవర్களின் మేల్ అంటే పెద్దల ఎడల కాట్టుం చూపించేటటువంటి ఆదరువు, గౌరవము, భక్తిభావము వత్సలత. పెరియవర్ అంటే పెద్దవాళ్ళు, గౌరు అంటే గొప్పవాళ్ళు, మనకంటే వయసులోనో జ్ఞానంలోనో ఇంకా దేంట్లోనో దేవుడు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. పెరియవర్களின் మేల్ అంటే పెద్దవాళ్ళ మీద కాటం చూపించేటటువంటి ఆదరువు, అది ఏ వత్సలత. కొన్ని కన్నడంలో ఏమన్నారు? వాత్సల్య చిక్కవర దొడ్డవర గౌరవ విధాన. చిక్కవర అంటే చిన్నవాళ్ళచే, దొడ్డవర పెద్దవాళ్లను గౌరవ విధాన, గౌరవించే విధానమే వాత్సల్యత. ఇప్పుడు చూపించాను ఇంగ్లీష్లోని. డివోషన్, ఫాండ్ ఆఫ్ అంటే ఎక్కువ అమితమైనటువంటి డివోషన్, ఇది వాత్సల్యం. చిన్నపిల్లల ఎడల తల్లిదండ్రులు చూపించే ప్రేమ అనేటటువంటిది ప్రసిద్ధమైన అర్థం. రూఢి అంటే ప్రసిద్ధం. లోకంలో వాత్సల్యం అంటే ఏంటంటే పిల్లల మీద ప్రేమ అండి. అదే వద్దని చెప్తున్నది వేదాంతం. సో ఆ రూఢి అర్థాన్ని పక్కన పెట్టుకుని ఆ ప్రేమ భగవంతుని మీదకి మార్చుకోవడమే వాత్సల్యము. మన బిడ్డలను కంటికి కాచి కాపాడుతున్నట్లుగా ఏ విధంగా చూసుకుంటున్నామో భగవంతుని సృష్టి అనే అంతటి దీని యందు అదే డివోషన్ని, ప్రేమను చూపడమే వాత్సల్యం. ఇప్పుడేమిటైంది? తవ చూపుకం నీ యొక్క వేది అంటే ఈ సృష్టి కరాగ్రేణ స్పృష్టం చేతి వేళ్ల కొనలతో అత్యంత గౌరవ సూచకంగా ప్రేమతో, ఆ, దీన్ని ఇంకా చెప్పాలంటే చక్కగా ఒక విధమైన డివోషన్తో, సబ్మిషన్తో తుహిణగిరిన మానవాళి చేత, మానవాళికి రిప్రజెంటేటివ్ అయినటువంటి హిమవంతుని చేత వత్సలతయా చక్కటి డివోషన్తో కరాగ్రేణ స్పృష్టం అంటే అలా అద్దుకుంది. ఆ పూజ్యభావం, అత్యంత పూజ్యభావాన్ని చూపించడం దేని మీద? తవ చుబుకం. చుబుకం అంటే ఇది కాదు కదా. చుబుకం అంటే వేది. ఎవరి వేది? ఈశ్వరుని వేది. ఈశ్వరుడన్నా ఈశ్వరి అన్నా ఒకటే. సకల మానవాళి హిమవంతుని ప్రతీకగా సృష్టి అనే నీ వేదిని తమ వేళ్ల కొనలతో జెంటిల్గా, టెండర్గా, అమితమైన భక్తితో, డివోషన్తో తాకుతున్నారు. సకల వ్యక్త ప్రపంచము సోపాధిక ఈశ్వరుని వికల్పితము.
మనకి తెలుసు, ఉపనిషత్తు చెప్పింది. ఈశ్వరుని దర్శించాలి నేను, మరి ఎలా దర్శించాలి? ఈశ్వరుని పూజించాలి, ఎలా పూజించాలి? ఈశ్వరుని విగ్రహమా, లేకపోతే ఈశ్వరుని యొక్క లింగమా, ఈశ్వరుని కోవెలయా, ఈశ్వరుని పటమా? ఏమీ అక్కర్లే. ఈశ్వరుని పూజించాలంటే సృష్టిని భక్తితో పూజించు. వర్షిప్ దై నైబర్. బైబిల్. ఈవెన్ మనది కూడా అదే చెప్తోంది. సకల మానవాళి నీ సృష్టి స్వరూపము నీవే అనే జ్ఞానంతో తమ మునివేళ్లతో స్పృశించి కనులకు అద్దుకొని భక్తితో నున్నారు. అంటే భక్తితో ఉండాలి. ఫస్ట్ లెవెల్ అయింది భక్తి. అది దాటితే, సోపాధికాన్ని దాటితే నిరుపాధికం వస్తుంది. కరాగ్రేణ స్పృష్టం తుహిణగిరిణా వత్సలతయా. తుహిణగిరినా, హిమవంతుని చేత సకల మానవాళికి ప్రతీక అయిన హిమవత్ పర్వతం అనేటటువంటి ఒక ప్రతీక ద్వారా కరాగ్రేణ, వేళ్ళు కొనలతో జెంటిల్గా, టెండర్గా, వత్సలతయా, భక్తిభావంతో, అత్యంత పూజ్యభావంతో తవ చుబుకం స్పృష్టం, నీ యొక్క ఈ ప్రపంచమనే వేది తాకబడినది. తాకి భక్తిభావాన్ని ప్రదర్శించుకుంటుంది. సరే, రెండవ అంశంలోకి వెళదాం. మూడు అంశాలు చెప్పారు కదా. నాలుగవది ఎలాగ ఊహించను, ఎలా ఉపమించను అనేది నాలుగవది. నాలుగవ పాదం. మూడు పాదాల్లో ఒక పాదం అయింది. గిరీశేనోదస్తం ముహురధర పానాకులతయా. ముహుః, మాటి మాటికి, అధరపాన, పెదవుల నుండి వచ్చేటటువంటి అధరామృతమును త్రాగాలనే, ఆకులతయా, ఆతృతతో, గిరీశేన, ఆ ఈశ్వరుని గారి చేత, ఉదస్తం, నీ గడ్డం పట్టుకుని మీదకెత్తారు. ఏమైనా బాగుందా? ఆ? అమ్మ పెదవులను ముద్దాడి అధరామృతాన్ని పానం చేయాలని అయ్యేవారికి, శివుని గారికి మాటి మాటికి ఉబలాటంగా, ఆతృతగా ఉందట. ఇంతకన్నా నిమ్నంగా ఆ జంగమయ్యని ఈశ్వరుని సృష్టి వర్ణించక్కర్లేదు ఎవరు. ఏమైనా బాగుందా? అందుకోసం ఏం చేస్తున్నారు ఆయన? నీ గెడ్డాన్ని పట్టుకొని నువ్వు తల వంచుంటే మీదకెత్తి తన వైపు తిప్పుకొని అధరపానాన్ని చేస్తున్నారు. ఎంత స్థూలంగా ఉంది ఈ అర్థం! పూర్ణకాముడట, ఆప్తకాముడట, పూర్ణమద పూర్ణమిదం అనే దానికి ప్రతీకయట, సర్వప్రభువట, కామదహనుడట. అతనికి ఎంతటి కామాతురత చూపిస్తామా? మళ్ళీ ఒకసారి కాదు, ముహురధర పానాకులతయ. ముహు అంటే మాటి మాటికి, అధర పాన ఆకులతయా, అధరపానమును చేయాలి, ముద్దుడి. అమ్మవారి పెదాలపై ముద్దు పెట్టి కామాతురతో ఉన్నారు. ఆ భావమే మనకొద్దు. గిరీష అని రాసిందనుకోండి, గిరిసచరితే విస్మయవతి అని ఇంకో శ్లోకంలో రాశారు. ఆ గిరిశుని యొక్క చరిత్ర, చరిత్రలతో చాలా విస్మయాన్ని పొందింది అంటూ నవరసాలకు ఇస్తున్న ఆమె యొక్క దృష్టిని వర్ణిస్తూ గిరిచరితే విస్మయవతి అన్నారు. గిరిశ అంటే గిరి సేతే ఇది గిరిశ, గిరిపై శయనించేవాడు. గిరి అంటే ఏమిటి? ఇగో ఈ ప్రపంచమే గిరి, దాంట్లో శయనించే ఆయన దాని అందరిలోనూ ఉండేవాడు. ప్రపంచం అంటే ఈ సకల ప్రాణుల యొక్క మనసునందు నిద్రించేవాడు. పురిసేతే ఇతి పురుష, గిరిశేతే ఇతి గిరిశ. గిరిషుడు అంటే పురుష అనే అర్థం. అదొక అర్థం. ఇక్కడ గిరీశ అని రాయలేదు భగవత్పాదులు, గిరీశే అన్నారు. ఒక దీర్ఘం ఒకటి పెట్టారు. అంటే గిరీశ ఈజ్ ఈక్వల్ టు గిరి ప్లస్ ఈశ. గిరి అంటే సృష్టి, ఈశుడు అంటే ప్రభువు. సృష్టికి ప్రభువు. సృష్టికి ప్రభు ఎవరు? అదిగో స్వాపాధిక ఈశుడు. ప్రభు. ప్రభు సృజతి.
సకల సృష్టికి ప్రభువే ప్రభు యొక్క వికల్పమే. ఆ సృష్టి అంటే ఏమిటి? మాయ. ఈ మాయ అనేది ఏమిటి? ఆయన అధీనంలో ఉంది. ఆయన మాయాధీశుడు. నేను మాయాధీనుడను. మాయాధీనంలో మనం ఉన్నాము. ఆయనకు మాయకే అధీశుడు. సృష్టి అనే మాయ ఆయనకు అధీశుడు కాబట్టి కల్పయత్య ఆత్మన ఆత్మానం ఆత్మని ఆత్మదేవో స్వమాయయ, తన మాయతోనే కల్పిస్తున్నాడు. ఆయన ఏం చేశారు? ముహుహు, మాటి మాటికి, ఊదస్తం అంటే పైకి ఎత్తబడిన. ఉదయం అనే మాట తెలుస్తోంది కదా. ఊదస్తం అంటే పైకి ఎత్తబడిన. ఎక్కడి నుంచి పైకి ఎత్తారు? సింబాలిక్గా ప్రళయాంతంలో అన్ని జలమయం అయిపోయాయి, అన్ని విలీనం అయిపోయాయి. ఎక్కడ వెళ్ళిపోయి? కారణరూపంగా ఈశ్వరునిలో ఉన్నాయి. వాటిలోంచి మళ్ళీ పైకెత్తడం అంటే బాహ్యంగా ప్రకటించడం, దాన్ని మళ్ళా వ్యక్తం చేయడం. ప్రకటింపబడిన గిరీష, ఆ ప్రభువైనటువంటి సర్వ సృష్టికర్త అయినటువంటి ఏష సర్వేశ్వర, ఏష సర్వాంతర్యామి, ఏష సర్వయోని అంటూ ఏదైతే ఉపనిషత్ చెప్పిందో ఆ ప్రభువు, ఆయన యొక్క వికల్పమే ఈ సృష్టి. ఆయన మాయాధీశుడు. ఆయన ముహుహు, మాటి మాటికి ఉదస్తం, పైకి ఎత్తబడినటువంటి, ప్రకటించబడిన సృష్టి కారణ రూపంగా, బీజ రూపంగా, కోడెడ్ ఫార్ములో ఈశ్వరునిలోనే ఉన్నది. నాలో కూడా ఈశ్వరుడు ఉన్నాడు. ఆ ఈశ్వరుడు రాత్రిపూట సుషుప్తిలో ఉన్నప్పుడు నా యొక్క సకల కార్యాలు అందులోకి విలీనమవుతున్నాయి. పొద్దున్నయ్యేసరికల్లా ఆ బీజ రూపంలో ఉన్నది మళ్ళా జాగ్రత్త రూపంలో, జాగ్రత్త అవస్థలో ప్రకటమవుతుంది. అదే సమష్టిలో సృష్టి ప్రకటమవుతోంది. ఈ ప్రకటన చేయడము ముహుహు ఉదస్తం. ఎవరు చేస్తున్నారు? ముహుహు ఉదస్తం. మాటి మాటికి ఎవరు కల్పిస్తున్నారు? కోవై తేషాం వికల్పక. కోవై ఎవరు? ఆత్మాదేవ స్వమాయయా. ఆత్మని, ఆత్మానం, ఆత్మదేవ స్వమాయయా వికల్పిత. ముహుహు ఉదస్తం తెలిసిపోయింది. గిరీష అంటే తెలిసిపోయింది. గిరీష ముహుహు ఉదస్తం. గిరీషే నోదస్తం ముహుహు. మరి ఇంకా అధరపానాకులతయ్యా ఎలా చెప్పుకుంటాం? మరి పెదాల్ని స్పృశించి ముద్దిడి అధరపానం చేస్తున్నాడని రాసినట్లున్నది. దాని అర్థం ఏమిటి? చూడండి. అథహ, అధరము, 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 ఓష్టము, మోవి, పెద్దవి అనే అర్థం కూడా చెప్పవచ్చు. అవి చుంబన స్థానాలు, అవన్నీ వదిలేయండి. విశేషణంగా చూస్తే క్రిందిది, అపరము, తక్కువైనది, హీనము. వీటిలో అపరము, క్రిందిది, తక్కువైనది, అపరా ప్రకృతి అనే అర్థాన్ని తెచ్చుకోండి. చక్కగా ఉంటుంది. అధరం అంటే ఏమిటి? లోయర్. పానా, పానా అంటే పానా, ఓకే, డ్రింకింగ్ వెసల్. పానా డ్రింక్, పానా డ్రాట్, పానా డిఫెన్స్, పానా ఇంకా మీదని చూడండి, ప్రొటెక్షన్. పాన అనే పదానికి రక్షణ, ప్రొటెక్షన్. నౌన్గా వాడితే పాన, పాన అంటే ప్రొటెక్షన్, లేకపోతే డిఫెన్స్, లేకపోతే రక్షణ. రక్షణ మంత్రి, డిఫెన్స్ మినిస్టర్ అంటున్నారు కదా. రక్షణ లేక ప్రొటెక్షన్ అనేదాన్ని పాన అనే అర్థంలో తీసుకోవచ్చు. త్రాగడం అనే అర్థాన్ని పక్కన పెట్టి ప్రొటెక్షన్ అనే అర్థాన్ని తెచ్చుకుందాం. రూఢి అర్థం పాన అంటే, రూఢి అర్థం పానం, తాగడం. పానీ. గిరీశేన ముహుహు ఉదస్తం, ఈశ్వరునిచే మళ్ళీ మళ్ళీ ప్రకటితం. అధర పాన ఆకులతయా మిగిలిపోయింది. అధరం అంటే ఏమిటి? లోయర్, అపరం. అపరమును పాన, ప్రొటెక్ట్ చేయాలని, ఆకులతయా అంటే అపర ప్రకృతిని రక్షించాలనేటటువంటి కుతూహలము, ఆతురత ఏదుందో అదే అధరపాన ఆకులతయా.
ఇది ఏమని చెప్పాలి రక్షార్థం దీనికి? అధరము అంటే రూఢి అర్థము పెదవి, క్రింది పెదవి. అది ఇక్కడ సరిపడదు. క్రింది పెదవిని ముద్దుడుతున్నాడు అని కామాతృత చూపడము ఇక్కడ భావ్యంగా లేదు. అధరము అంటే క్రిందిది, అపరము తక్కువైనది, లో లోయర్ అనే అర్థం ఇప్పుడే చూపించాము. పాన అంటే ప్రొటెక్షన్, డిఫెన్స్. అధరపానం అంటే ప్రొటెక్ట్ ది అపర, ప్రొటెక్ట్ ది లోయర్. విచ్ ఇస్ ద లోయర్? దెర్ ఆర్ టూ. ఇఫ్ యూ క్లాసిఫై వేదాంతంలో ముందు ఇది లోయర్, అది హయ్యర్. లోయర్ అంటే వ్యక్తము, అవ్యక్తమైన నిర్గుణ పరబ్రహ్మము హయ్యర్. అసలు రెండు ఉన్నాయా? ఒకటి బింబము, ఇంకోటి ప్రతిబింబము. ఇది ప్రతిబింబమే లోయర్, కానీ ప్రతిపత్తి క్రమంలో ఇది లోయర్, అది హయ్యర్ అంటున్నాం కదా. పానా ప్రొటెక్షన్, డిఫెన్స్. ఆధర పానా టు ప్రొటెక్ట్ ది లోయర్ వరల్డ్స్, అపరమును. ముందేం చూసాం? గిరీశేను ఉదస్తం. ఉదస్త అంటే ప్రకటించబడిన, సృష్టి అయింది. ఇప్పుడు పానా అంటే ప్రొటెక్షన్, అంటే స్థితి. ఉదస్తమైన సృష్టిని అపరమును రక్షణ, డిఫెన్స్, ప్రొటెక్షన్ అంటే స్థితి. మాటి మాటికి ముహుహు అన్నారు. మాటి మాటికి ప్రకటిస్తున్నాడు, మాటి మాటికి రక్షిస్తున్నాడు. ఒక కల్పం కాదు కదా, అనేక కల్పాలలో సృష్టి జరుగుతుంది. సృష్టి జరిగినప్పుడల్లా ముహుహోదస్తం, ముహుహు పానాకులత. మాటి మాటికి సృష్టి ప్రకటితం. ఆ ఆధారాన్ని, అంటే ఆ లోయర్ లోయర్ దీనిని, అపరాన్ని రక్షించుకోవడం. దానిలో ఆకులత అంటే చాలా తొట్టుపాటు, యాంగ్జైటీ, లేకపోతే ఇన్వాల్వ్మెంట్, డీప్ ఇన్వాల్వ్మెంట్. దేన్ని? తవ చుబుకం గిరీశేనోదస్తం, నోదస్తం ముహురధర పానాకులతయా. తవ చుబుకం నీ సృష్టిని, గిరీశేన గిరీశుని చేత, ఉదస్తం ప్రకటించబడుతుంది. ఎప్పుడు? అనేక పర్యాయాలు. ముహుహు అధర, ఆ లోయర్ వరల్డ్ని. చుబుకం అన్న అధరం అన్న ఇక్కడ ఒకటే అర్థం. పానాకులతయా రక్షించాలనేటటువంటి ఆకులతతో నీవేది ఈశ్వరునిచే ప్రకటించబడి ముహుహు రక్షింపబడుచున్నది. ప్రకటించబడిన దానిని రక్షించాలనే ఆకులత, ఎన్గ్రాస్డ్ అని అర్థం. ఆకులత అని చూస్తే సాంస్క్రిట్లో దాని మీనింగ్ ఎన్గ్రాస్డ్, అంటే దానిలోనే నిమగ్నమై ఉండే సృష్టి కార్యాన్ని రక్షించాలి అంటూ నిమగ్నమై ఉండదాన్ని ఆకులత అంటారు. ఇప్పుడు చూడండి, గిరీశేనోదస్తం ముహురధర పానాకులతయ. ఈశ్వరుడు గారిని ముఖాన్ని మీదకెత్తడానికి గడ్డం పట్టుకొని మీదకెత్తి అనేక పర్యాయాలు నిన్ను మాటి మాటికి చుంబిస్తూ కామక్రీడలో మునిగి ఉన్నాడని చెప్పుకోవడం బాగుందా? ఆ గిరీశుడైనటువంటి ఆ ప్రభువు ప్రపంచాన్ని ప్రకటించి ముహుహు మాటిమాటికి ప్రకటిస్తూ ఆ అధరాన్ని, అంటే ఆ లోయర్ వరల్డ్ని, అపరాన్ని, పాన అంటే రక్షించడంలో ఆకులత కలిగి ఉన్నాడు అనేటటువంటి వేదాంత అర్థము మీ మనసుకు హత్తుకుందా? ఏది హత్తుకుంటే దాన్ని బట్టి మీరు ముందు చెప్పుకున్న ఆదివారం నాడు శ్లోకం అది అంటది. యా నిశా సర్వభూతానాం పశ్యాం జాగర్తి సంయమీ, యస్యాం జాగ్రత్తి భూతాని సహ నిశా పశ్యతు మునే. ఈశ్వరుడు గారు అమ్మవారిని కౌగిలించుకుని ఆమె యొక్క ముఖాన్ని తనపై తిప్పుకొని మాటి మాటికి చుంబిస్తూ కామక్రీడ నడుపుతున్నాడు అంటే రాత్రి అజ్ఞానం. గిరీశుడు ఈ ప్రపంచాన్ని ఉదస్తం చేసి మాటిమాటికి సృష్టిస్తూ దాన్ని ఎంతో ఆకులతతో రక్షిస్తున్నాడు అంటే పగలు, వెలుగు, జ్ఞానము. కరాగ్రేణ స్పృష్టం తుహిణగిరిణాచలతయా. ముందు సృష్టి గురించి చెప్పారు. సకల మానవాళి ఆ సృష్టికి జోహారు చేస్తుంది. అటువంటి సృష్టి ఎక్కడి నుంచి వస్తుందో చెప్తున్నారు. గిరీశేనోదస్తం ప్రకటమవుతుంది.
ముహురధర పానాకులతయా ప్రకటమైనది రక్షింపబడుతుంది. అంటే స్థితి, రక్షణలు, సృష్టి అండ్ స్థితి రెండు అయ్యాయి. ఇంకొక చరణం ఉన్నది, చూద్దాం ఏమంటారు అందులో. కరగ్రాహ్యం శంభో ముఖ ముకుర వృంతం గిరిశుతే. గిరిశుతే సంబోధన పక్కన పెట్టండి. కరగ్రాహం గ్రాహ్యం శంభో ముఖ ముకుర వృంతం. శంభో ఈశ్వరుని చేత కరగ్రాహ్యం పట్టుకొనబడిన ముఖముకుర వృంతం. ముఖముకురం ముఖమును చూచుకునే అద్దం, దర్పణము యొక్క వృంతం, తొడిమ, పిడి అంటే హ్యాండిల్. మిర్రర్ పూర్వం రోజుల్లో మిర్రర్ గోడకు ఉండేవి, అక్కడ టేబుల్ మీద ఎక్కడో పెట్టుకుంటారు. దాంట్లోంచి ఆ వృంతంతో ఇలా పట్టుకొని చూసుకుని బొట్టు పెట్టుకోవడం, పౌడర్ రాసుకోవడం. ఆవిడ వృంతం ఉంటుంది అంటే ఆ పిడి, అంటే దర్పణం తాలూకా పిడి. ఆ పిడి దర్పణాలు మొన్నటి వరకు కూడా మా ఇంట్లో ఒకటి ఉండేది. సో ఈశ్వరుడు గారు తన ముఖాన్ని చూచుకునే దర్పణము యొక్క పిడి తవ చుబుకం. చుబుకం అంటే గెటం కాదు. చుబుకం అంటే ఆల్టర్. నీవేది, నీ సృష్టి ఈశ్వరుడు గారు తన ముఖాన్ని చూచుకునే దర్పణము తాలూకా ఒక ఆధారము పిడి వృంతం సృష్టి. అంటే ఈశ్వరుడు గారు తన ముఖాన్ని చూసుకోవాలంటే ఎక్కడ చూస్తారు? సృష్టిని చూస్తారు. సృష్టి ఆయన రూపం, ఆయన ప్రతిరూపం. కరగ్రాహ్యం. ఎవరండి సృష్టిని చేత్తో పట్టుకోగలరు? నేను పట్టుకోగలను ఏమిటి? గట్టిగా 10 కిలోలే పట్టుకోలేను చేత్తో. ఈ అనంత సృష్టిని పిడికిలితో పట్టుకోవడానికి ఎవరికి వీలు పడుతుంది? కరగ్రాహ్యం. వాట్ కుడ్ బి హ్యాండిల్డ్ విత్ ద హ్యాండ్. పిడి, పిడికిలి. పిడిని పట్టుకున్నది పిడికిలి, అందుకే దీన్ని పిడికిలి అన్నా. ఆ పిడిని పట్టుకున్నది ఎవరు? సృష్టిని పట్టుకోగలిగేది ఆయన ఒక్కరే. కరగ్రాహ్యం అంటే వృంతం, అంటే పిడి, చేతితో పట్టుకునబడిన గ్రిప్. పిడి, పిడికిలి. ఈ సకల సృష్టిని ఎవరు తన పిడికిలతో పట్టుకుంటారు? ఏ ప్రభువు సృష్టించాడో ఆయనే పట్టుకుంటాడు. ఎందుకు పట్టుకుంటారు? రక్షించడం కోసం. ముఖముకురం. పిడికిలితో పట్టి ముఖమును చూచుకునే అద్దం. ముఖ ముకురం. ముకురం అంటే అర్థం, అర్థం, అద్దం. ముఖముకురం ముఖమును దర్శించేటటువంటి ముకురం. ఈశ్వరుడు అద్దంలో తన ముఖాన్ని తాను చూసుకున్నాడు. దేని బట్టి? అదో సృష్టి అనే దాన్ని పిడికిలతో పట్టుకొని లా చూసుకుంటే ఏం కనపడింది? ఏం కనపడదు. ఎవరు అద్దాన్ని చూసుకుంటే వారి ముఖమే కనిపిస్తుంది. నేను అద్దాన్ని చూసుకుంటే మీ ముఖం కనపడదు కదా. ఈశ్వరుడు గారు అద్దాన్ని చూసుకుంటే ఆయన ముఖమే కనిపిస్తుంది. ఆయన ముఖం అంటే ఏమిటి? ముఖం అంటే ముఖ్యమైనది. ముఖ్యమైన దాన్ని ముఖం అంటాం. ఆయనకి ముఖ్యమైనది ఏమిటి? ఆయన సృష్టి. అంటే ఈశ్వరుడు తన ప్రతిబింబాన్ని చూచుకునే అద్దపు పిడి ఈ ఆల్టర్, ఈ వేది, చుబుకం. చూచునది ప్రభువు, చూడబడేది సృష్టి, అది ప్రభువే. చూడడానికి వాడబడే సాధనం అద్దం, మాయ, అది ప్రభువే. అంటే చూచేటటువంటి ప్రభువు, చూడబడేటటువంటి ప్రతిబింబము అంటే సృష్టి, దానికి వాడబడేటటువంటి అద్దము దాని యొక్క పిడి అంటే మాయ, అంటే మళ్ళీ అది ప్రభువుదే. త్రిపుటి లేదు. తన నీడ తానే కని. తన నీడ తానే కని వేరొక తొయిలి అంచున్మదిన్నెంచు పార్వతి అసూయా వ్యాప్తికి నవ్వుకొన్ నెలపూదరాలు పురేడు అన్నారు పోయట్రీలు. తన నీడ తానే కని, తన ప్రతిబింబాన్ని తానే చూసి, ఓహో ఇది నేనే. ఎప్పుడైతే ఇది నేనే అని తెలిసిందో అప్పుడు సృష్టి వేరే ఉండదు. అది ఓన్లీ ప్రతిబింబమే. అంటే వర్చువల్ ఇమేజే, మిథ్యా ప్రతిబింబమే. దానికి స్వతంత్రత లేదు.
ఈ ఒరిజినల్ మీద అది ఆధారపడి ఉంది. మీ ముఖము యొక్క ప్రతిబింబము మీ మీద ఆధారపడినట్లు ఈశ్వరుని మీదే సృష్టి ఆధారపడింది. అంటే పరతంత్రమైనటువంటి ప్రతిబింబానికి ఉనికి లేదు. ఆ ప్రతిబింబము నేనే అన్నారు. అటువంటి అంటే ఏమిటైంది? భావనామాత్రకంగా ఆ ప్రతిబింబము నేనే అని తెలుసుకోవడము విలీనము. ఇందాకలేం చెప్పాం. గిరీశేన ఉదస్తుం, గిరీషుని చేత ప్రకటించబడినది. అధరపాన ఆకులతయా, అధర అంటే లోయర్ అపరాన్ని, పాన రక్షించడానికి, ఆకులతతో అంటే స్థితి కార్యం. ఇక్కడ అద్దంలో చూసుకోగానే అది నేనే అని తెలియడం విలీనం. అంటే సృష్టి స్థితి లయాలను మూడిటిని ఇక్కడ ఒకటిగానే దర్శిస్తున్నారు. చూచేది ప్రభువే, చూడబడేది ప్రభువే. చూడడానికి వాడేటటువంటి కరణము, కరణకారకము అద్దము చేత చూశారు కదా, ఆ అద్దం మాయ, అది ప్రభువే. కర్త ఆయనే, కర్మ ఆయనే, కరణము ఆయనే. ఇదేంటంటే అలా ఎలా వీలవుతుంది? మరి రోజు రాత్రి స్వప్నంలో ఏంటవుతుంది? మీలోని ఈశ్వర శక్తి చేత మీరే స్వప్నాన్ని కల్పిస్తున్నారు. చూచేది మీరే. అక్కడ చూడబడే ఏనుగు, గుర్రము, పులి, టేబుల్, బల్ల అన్నీ కూడా మీరే. చూచేటటువంటి అర్థమైనటువంటి ఒక పరికరమైన మనస్సు కూడా మీరే. అంటే ఆ త్రిపుటి ఒక్కటే, ఉన్నవి మూడు లేవు, ఒక్కటే. ఇది రోజు అనుభవం అవుతుంది. అదే ఈ శ్లోకంలో చెప్తున్నారు. తన నీడ తానే కని, ఓహో ఇది నేనే అని ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే ఎవరైతే ఈశ్వర భావంలో ఉన్నారో వాడు. ప్రభువే, త్రిపుటి లేదు. ప్రతిబింబిస్తే, ప్రకటమైతే సృష్టి. తానే ఆ ప్రతిబింబం అని తెలిస్తే సృష్టి ఉంటుంది, విలీనమైంది, ఏకత్వమే మిగులుతుంది. బింబానికి విలక్షణంగా ప్రతిబింబం ఉందా? బింబానికి విలక్షణంగా ప్రతిబింబం ఉంటుందా? ఉండదు. గురువుగారే రాశారు. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా యస్సాక్షాత్కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే. విశ్వం ఆల్టర్, చుబుకం, దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం ముఖముకురవృంతం. దర్పణంలో దృశ్యమానమై అవుతున్నటువంటి రకరకములైన విభిన్నతలో ఉన్నటువంటి నగరీ తుల్యం. అయితే ఎక్కడుందండి ఈ విశ్వం? నిజాంతర్గతం, ఈశ్వరుని యొక్క బీజ రూపంలో అంతర్గతంగా ఉన్నది. మరి పైన కనిపిస్తుంది. పశ్యన్ ఆత్మని మాయయా, ఆత్మని తనయందే మాయయా స్వమాయయా. ఆత్మని ఆత్మాదేవ ఆత్మన్యేవ స్వమాయయా కల్పితం. బహిరివ, బయట ఉన్నదా అన్నట్లు. ఇలా అద్దం పట్టుకుంటే నేను అద్దంలో ఉన్నానా అన్నట్టు. నిజానికి ఉన్నానా? లేను. అలాగే ఈశ్వరుడు అద్దం పట్టుకుంటే ఈశ్వరుడు అద్దంలో ఉన్నారా? లేరు. ప్రతిబింబంగా ఉన్నారు. దానికి ఏమిటి, ఎలా తెలుస్తుంది? యథా నిద్రయ, రోజు రాత్రిపూట ఇదేరా నీ అనుభవము. త్రిపుటిరహితమైన స్థితిలో స్వప్నాన్ని చూస్తున్నావుగా, అక్కడ స్వప్న యొక్క ద్రష్ట నీవే, స్వప్నంలో దృశ్యము నీవే, ఆ స్వప్నాన్ని దర్శింపచేసే కారణమైన మనస్సు నీవే. యహ సాక్షాత్కురుతే, ఇది ఎప్పుడు తెలుస్తుంది? ప్రబోధ సమయే, మెలకువ వచ్చిన తరువాత. ఏమిటా మెలకువ? తుర్యంలోకి లేచిన తరువాత. స్వాత్మానం ఏవా, ఇది నేనే అని అద్వయం అలా చూపిస్తున్నటువంటి గురుమూర్తికి ఇవే నమోవాకములు. తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే.
ఇక్కడ కూడా అదే భావం. మొదట అధర ఉదస్తం అంటే లోయర్, అపరాన్ని ప్రకటన చేయడం. ముహుహు అధరపాన ఆకులత అంటే మాటి మాటికి ఆ సృష్టిని ప్రకటించి దాన్ని రక్షించడం. ముఖముకురం తానే సర్వమనే తెలిసేటటువంటి బింబ ప్రతిబింబవాదం అంటే విలీనం. ఏకత్వమనుపశ్యత యత్ర సర్వం ఆత్మైవ ఆత్మా ఏవ అభూత్. ఏ స్థితిలో అయితే సర్వము ఆత్మయే అవుతుందో తత్ర కేనకం పశ్యేత, కేనకం జిఘ్రేత. ఏకత్వమనుపశ్యతః తత్ర కో మోహః కశోకః. అక్కడ మోహమేది, శోకమేది? ఏకత్వమనుపశ్యతః. ఈశావాస్య శృతి. ఆ ముఖముకురం అనదే ఏకత్వం అనుపశ్యత. ఇక్కడ సృష్టి స్థితి లయరూపమైన పరతత్వాన్నే వర్ణిస్తున్నారు, పరతత్వాన్నే భావిస్తున్నారు. గిరిసుతే కథంకారం బ్రూమ స్తవ చుబుకం ఔపమ్యరహితం. అది కన్క్లూడింగ్ లైన్. ఓ తల్లి, తవ చుబుకం నీ వేదిక ఈ సృష్టిని ఎవరు దేనితో ఎలా పోలుస్తారు? ముందు పోల్చేవారెవరు? దేంతో పోలుస్తారు? ఎలా పోలుస్తారు? ఎలా సరిపోలుస్తారు? రామరావణ యుద్ధానికి పోలిక ఏది అంటే రామరావణ యుద్ధమే అన్నారు. అలాగే సృష్టికి పోలిక ఏది? అమ్మా లేక ప్రభు యొక్క సృష్టికి సరిపోలిక ఏది? ఆ సృష్టియే సరిపోలిక, వేరేది లేదు. తవ చుపుకం ఔపమ్యరహితం, ఉపమానరహితం నీ సృష్టి. కథంకారం బ్రూమ ఏ విధముగా చెప్పబడుతుంది? ఎందుకు ఎందుకు చెప్పలేం? యతో వాచో నివర్తంతే అప్రాప్య మనస సహా. ఏదైతే మాటలతోనూ మనసుతోనూ కూడా తెలియజేయలేక చెప్పలేక ఉండేటటువంటి స్థితియో అదే అదృష్టం, అగ్రాహ్యం, అచింత్యం, అలక్షణం, అవ్యవహార్యం, అవ్యపదేశ్యం, ఏకాత్మ ప్రత్యసారం, ప్రపంచోపశమం, శాంతం, శివం, అద్వైతం, తురీయం. ఆత్మా అదే నీవు. సవిజ్ఞేయ. అమ్మా జగన్మాత, పరాభట్టారిక, పరబ్రహ్మస్వరూపిణి, సర్వము నీలోనే, సర్వము నీవే. నిన్ను, నీ సాకారమును వర్ణించ ఎవరి తరము? నీ నిరాకార నిర్గుణతత్వాన్ని వర్ణించలేము. నీ సాకారానికి ఉపమానాలు చెప్పి కూడా ఎవరు చేయలేరు. ఊరకే సంభావనకు ఇది వదనము, ఇది నాలుక, ఇది ఆధరము, ఇది క్రింది పెదవి, ఇది నవ్వు, ఇది చుబుకము అని అంటాం గాని ఇతరులకు నేను నెరుగ తరమా? ఇతరులకు నేను నెరుగ తరమా? ఎవరా ఇతరులు? ఇతరం 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 ఇతరే పశ్యతి. ఇతరులు అంటే రెండుగా చూచే వాళ్ళకు, ద్వైతంలో ఉన్న వాళ్ళకి నేను ఎరుగతరమా? సతత సత్యవ్రతులు సంపూర్ణ మోహ విరహితుల్ ఎరుంగుదురు నిను, ఇతరులకు నిను నెరుగ తరమా అన్నారు అన్నమయ్య. ఉపాసకానాం సౌకర్యార్థం బ్రహ్మణో రూపకల్పన. ఏదో ప్రార్థించుకోవడానికే ఉపాసనలకు వాళ్ళ తాలూకా సౌకర్యం కోసం ఈ బ్రహ్మకు, నిర్గుణ నిరాకార పర బ్రహ్మకు సగుణ సాకారంగా చెప్పడం. కాబట్టి లౌకికంగా చూడొద్దు, పారమార్థిక అర్థాన్నే గ్రహిద్దాం. ఇది కన్క్లూషన్. ఇది అలంకారాలు అత్యంత నిగూఢమైనటువంటి వేదాంత సారంలో అలంకారాలు ఎలా వెతుకుతాం? గిరి అనేదానికి అర్థము నెంబర్ 8. కొండ పర్వతం ఉంది, అది రూఢి అర్థం. ప్రత్యేకమైన అర్థం నెంబర్ 8. గిరిసుత అష్టమూర్తి రూపమైన సాకారము. ఏమిటి అష్టమూర్తి? భూమి, ఆపః, అనలః, వాయు, ఖం,
మనో బుద్ధిరేవ చ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టథా. భూమిరాపో వనలో వాయు ఖం మనో బుద్ధిరేవ చ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతి. ఈ అష్టథ అష్టవిధములైనటువంటి ఇవన్నీ కూడా నా భిన్న ప్రకృతులు, విభిన్న ప్రకృతులు. భగవద్గీత. ఈ విశ్వం దర్పణ దృశ్యమాన అనే స్తోత్రంలోనే అష్టమూర్తిగా కనిపిస్తున్న ఆ దక్షిణామూర్తికి నమస్కారము అంటూ మరో శ్లోకాన్ని కూడా రాశారు. వేదవ్యాసుల వారు ఏం రాశారు? అమ్మకి ఇచ్చి బుకానికి ఏమైనా ఎగ్జాంపుల్ చెప్పారా? ఒకవేళ ఆయన చెప్తే మరి ఈయనెందుకు తీసుకోలేదు? అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత. లలిత సహస్రనామం. సాదృశ్యము పోలిక, ఆకలితము ఉన్నది. అనాకలితం అంటే సాదృశ్యం కల్పించలేనిది. అనాకలిత సాదృశ్య చుబుక స్త్రీ, చుబుకం అనే సొగస్సు కలిగిన దాంతో విరాజిత. నీ సృష్టి, నీ చుబుకము సృష్టిశ్రీ విరజిల్లుతోంది. ఎందుకు? దానికి సాదృశ్యము లేదు, ఉపమానము దొరకదు. అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత. ఆ పదాన్నే తవ చుబుకం ఔపమ్య రహితం కథంకారం బ్రూమః అంటూ ఈ ఆచార్యుల వారు రాశారు. వ్యాసాచార్యులు అలా రాశారు, శంకరాచార్యులు ఇలా రాశారు. సాధారణంగా అమలకము అంటే పెద్ద ఉసిరికాయని, కమల కర్ణిక, కమలం తాలూకా దుద్దంటాం సెంట్రల్ భాగం, అలాంటి వాటితో ఈ చుబుకాన్ని కవులు పోలుస్తూ ఉంటారు. ప్రసిద్ధమైనవి ఏవి పనికిరావు కాబట్టి రూఢి అర్థం సరిపడదు. వాచ్యార్థం రూఢి అర్థం సమన్వయం కాకపోతే వేదాంతం చెప్తుంది లక్ష్యార్థాన్ని తీసుకో. తత్వమసి. తత్ అంటే ఆ పరబ్రహ్మము, త్వం నీవు, అసి అయ్యున్నావు అంటే రూఢి అర్థంలో ఏంటి? ఆ పరబ్రహ్మ ఈ శర్మ, ఇగో ఈ నాగరత్నం. సరిపడలే రూఢి అర్థం. ఇప్పుడు ఏం చేయాలి? ఈ దేహంతో ఉన్నటువంటి ఉపాధిని తొలగించి చైతన్య రూపంగా తీసుకుని లక్ష్యార్థాన్ని తీసుకుంటే తత్ త్వము అసి సరిపడింది. రూఢి అర్థం సమన్వయం కాకపోతే లక్ష్యార్థాన్ని, వేదాంతార్థాన్ని తీసుకోండి. మూడు విధములైన సామ్యాలను చెప్పారు, మళ్ళీ కాదన్నారు. హిమవంతుని చేత మునివేళ్లతో స్పృశించబడిన గెడ్డమా అన్నారు ఒక చోట. ఇంకొక చోట ముహురధర పానాకులతయ అన్నారు. కరగ్రాహ్యం శంభో అన్నారు. వాటికి వేదాంత అర్థాలు చూసుకున్నాం. అన్నీ చెప్పి ఏది సరికాదని చెప్పడాన్ని లుప్తోపమా అంటారు. సర్వ ఉపమానాలను తిరస్కరించడం వలన, కథంకారం బ్రూమ అని ముగించడం వలన అనన్వయ అలంకారము, అన్వయము చేయలేనటువంటి స్థితి. అన్వయం చేయలేని స్థితి అంటే ఏమిటి? యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ అదృష్టం అవ్యవహార్యం అచింత్యం అలక్షణం అవ్యపదేశ్యం అన్నాం కదా, అది. కథంకారం బ్రూమః. నిన్ను నీవే ఎరుగుదువు, నాకు ఎలా తెలుస్తుంది? భిన్నభావంలో ఉంటే, అజ్ఞానంలో ఉంటే ఆ పరమార్థతత్వము నాకు రాత్రితో సమానము. ఏకత్వంలో ఉంటే పరమార్థతత్వమే నాకు పగలు. యా నిశా సర్వభూతానాం పశ్యాం తస్యాం జాగర్తి సంయమి. తవ తత్వం న జానామి కీదృశోషి మహేశ్వర. ఓ మహేశ్వర, నీ తత్వం ఎటువంటిదో న జానామి, నాకు తెలియదు. యాదృశోసి మహాదేవ, ఆ తత్వం ఎటువంటిదవుతే కానీ తాదృశాయ నమో నమః, అటువంటి తత్వానికే నేను నమస్కరిస్తున్నాను అన్నారు పుష్పదంతుల వారు శివమహిమిని స్తోత్రం. సింధూరారుణ విగ్రహం త్రినయనం మాణిక్యమౌళిస్ఫురత్ తారానాయకశేఖరం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం. అన్నీ ఎన్నో విశేషణాలతో సాకారంగా వర్ణించి 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 లాస్ట్ ఫ్రేజు ధ్యాయేత్ పరాం అంబికాం. ఆ సగుణమే ఈ నిర్గుణము. పరాం
ఆ నిర్గుణతత్వమైన అంబికాం పరాభట్టారికను ధ్యాయేత్ ఇంపరేషన్ ధ్యానించవలెను ధ్యానింతురుగాక. ఏష సర్వేశ్వరః ఏష సర్వజ్ఞః ఏష అంతర్యామి ఏష యోనిః సర్వస్య ప్రభవాప్యయౌ హి భూతానాం. ఇది ఎటువంటిది? నా అంతఃప్రజ్ఞం న బహిష్ప్రజ్ఞం నోభయతః ప్రజ్ఞం న ప్రజ్ఞానఘనం న ప్రజ్ఞం నా ప్రజ్ఞం అదృష్టం అవ్యవహార్యం అగ్రాహ్యం అలక్షణం అచింత్యం అవ్యపదేశ్యం ఏకాత్మ ప్రత్యయసారం ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మా స విజ్ఞేయః. కల్పయత్యాత్మానమాత్మనాం ఆత్మాదేవః స్వమాయయ స ఏవ బుధ్యతే భేదాన్ ఇతి వేదాంత నిశ్చయః. कराग्रेण स्पृष्टुं तुहिणगिरिणा चलतया गिरीशेनोदस्तं मुहुरधरपानाकुलतया करग्राह्यं शम्भोः मुखमुकुरवृन्तं गिरिसुते कथङ्कारं रूमः तव चुबुकमौपम्यरहितम् तव चुबुकमौपम्यरहितम्. ॐ ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो ऋषिभ्यो सर्वोपप्लवरहितप्रज्ञानघनप्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि सोऽहमस्मि. ॐ ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यः नमो गुरुभ्यः. सर्वोपप्लवरहितप्रज्ञानघनप्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि सोऽहमस्मि. कथङ्कारं ब्रूमः तव चुबुकमौपम्यरहितम्. कथङ्कारं ब्रूमः तव चुबुकमौपम्यरहितम्.